పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. 2 విడతలుగా జరిగే ఈ సమావేశాల్లో కేంద్ర బడ్జెట్పై విస్తృతంగా చర్చించనున్నారు. తొలి విడత సమావేశాలు 9 రోజులు, మలి విడత సమావేశాలు 18 రోజుల పాటు జరుగుతాయి. ఈ రోజు అఖిలపక్ష సమావేశంలో ఉభయ సభలు సజావుగా సాగేందుకు సహకరించాలని ప్రభుత్వం విపక్ష నేతలను కోరనుంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు సమయం ఆసన్నమైంది. 2 విడతలుగా బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. శుక్రవారం నుంచి ఫిబ్రవరి 13 వరకు 9 రోజుల పాటు తొలి విడత బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తారు. శుక్రవారం ఉదయం కొత్త పార్లమెంట్ భవనంలోని లోక్సభలో ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెడతారు. ఫిబ్రవరి 3వ తేదీన ఉభయ సభల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. బడ్జెట్ సమావేశాలు 2వ విడత మార్చి 10న మొదలవుతాయి. ఏప్రిల్ 4 వరకు కొనసాగుతాయి. మళ్లీ విడతలో మొత్తం 18 రోజుల పాటు సభలు నిర్వహిస్తారు. శుక్రవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానుండడంతో ప్రభుత్వం ఈ రోజు అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. ఉదయం 11:30 గంటలకు పార్లమెంట్ అనుబంధ భవనంలో అఖిలపక్ష సమావేశం జరగనుంది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశానికి ప్రభుత్వం తరఫున లోక్సభ డిప్యూటీ నాయకుడు, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, రాజ్యసభ నాయకుడు, ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా హాజరవుతారు. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేతో పాటు ఉభయ సభల్లోని అన్ని పక్షాల నేతలను అఖిలపక్ష సమావేశానికి రావాలని ప్రభుత్వం ఆహ్వానించింది. ఇందులో ప్రభుత్వ ఎజెండాను కేంద్ర మంత్రులు వివరిస్తారు. బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని అన్ని పక్షాల నేతలను కోరనున్నారు. పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చ జరపాల్సిన పలు అంశాలను ప్రస్తావించి తగినంత సమయం కేటాయించాలని విపక్షాలు డిమాండ్ చేయనున్నాయి.